హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి తెలంగాణ ఫార్మేషన్ దిశగా మనకి జేఏసీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ప్రధాన ఘట్టాలనేవి చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సింది సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, వంట వార్పు, మానవహారం, సమర దీక్ష, సడక్ బంద్, సంసద్ యాత్ర, చెలో అసెంబ్లీ. ఈ కార్యక్రమాలన్నీ మనం చూడాలి. చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌గా ఇక్కడ నుండి మనకి బిట్స్ వస్తాయి. క్రోనలాజికల్ ఆర్డర్‌లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం డేట్స్‌తో సహా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకోవాలి. సో, వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ చిదంబరం మన తెలంగాణ ఇస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు తెలంగాణ వచ్చేసిందని అందరూ సంబరాలు చేసుకుంటుంటే, తర్వాత ఏపీలో జరిగిన ప్రధాన ఘట్టాల వల్ల మళ్ళీ డిసెంబర్ 23న వెనక్కి తీసుకోవడం జరుగుతుంది తన మాట. తర్వాత మనకి డిసెంబర్ 23న తెలంగాణ ఇవ్వట్లేదు అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక 2009 డిసెంబర్ 24న మనకి జేఏసీ ఏర్పడడం జరుగుతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో? ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. సో, ఈ జేఏసీ అనేది చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జేఏసీ నిర్వహించిన కార్యక్రమాలే ఇవన్నీ సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్ వీటన్నిటి వల్ల మనకి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి మన తెలంగాణ రావడానికి ఇవన్నీ చాలా సహాయపడ్డాయి. సో, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు బూస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం చూడాల్సింది వచ్చేసి జేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఇంపార్టెంట్. ఇది మనకి ఫస్ట్ బేసిక్ క్వెషన్ వచ్చేసి ఎప్పుడు 2011 ఫిబ్రవరి 17న స్టార్ట్ అయ్యి మార్చి 4 వరకి జరగడం జరిగింది. ఇది ఫస్ట్ మనకి గాంధీ నిర్వహించాడు కదా! సహాయ నిరాకరణ ఉద్యమం. దానిని ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎలాంటి జాబ్స్ చేయకుండా, సహాయం చేయకుండా ఉండడమే సహాయ నిరాకరణ ఉద్యమం. దీనిలో భాగంగా మనకి ఎన్ని రోజులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 16 రోజులు నిర్వహించడం జరిగింది. 2011 ఫిబ్రవరి 15 నుండి మార్చి 4 వరకు ఏది నిర్వహించింది? తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరావు నేతృత్వంలో ఇది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది 2011 ఫిబ్రవరి 2011 ఫిబ్రవరి 22న 2 రోజుల పాటు బంద్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్. 2011 మార్చి 1న పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో, మనకి ఒకసారి ఎలా వచ్చింది అంటే 2011 మార్చి 1న నిర్వహించిన పల్లె పల్లె పట్టాలపైకి దేనిలో భాగంగా నిర్వహించడం జరిగింది అని రావడం జరిగింది. సో, ఇది మనకి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. సో, మనం ఇన్ఫర్మేషన్ డెప్త్‌గానే చదవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది 2011 మార్చి 10న నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇది మనకి దేన్ని ఆధారంగా తీసుకున్నారు? ఈజిప్ట్ కైరోలోని తెహ్రీక్ చౌక్ నిర్బంధాన్ని ఆధారంగా తీసుకొని దీన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవియస్ క్వెషన్ వచ్చేసి ఇక్కడ విగ్రహాలని మనకి 32 విగ్రహాలు ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మన తెలంగాణ వచ్చేసి ఓన్లీ 8. ఇక్కడ ఏపీ వాళ్ళే 16 విగ్రహాలు అందరూ ధ్వంసం చేయడం జరిగింది. సో, మనకి మిలియన్ మార్చ్‌లో భాగంగా ఎన్ని విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది అని ప్రీవియస్ బిట్ 16 విగ్రహాలను అనేది ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రతి దాని గురించి డీటెయిల్‌గా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సకల జనుల సమ్మె. దీనిలో భాగంగా మనకి తెలంగాణ ఆల్మోస్ట్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు నేనైతే ఇంటర్‌లో ఉన్నాను. సో, ఇంటర్‌లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు జరిగినాయి. మనం ఏదైనా డేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకునేటప్పుడు దానికి రిలేటెడ్ మన బర్త్‌డేస్, మన ఫ్రెండ్ బర్త్‌డేస్ ఆ టైంలో మనకి ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే వాటికి లింక్ చేసుకొని చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది. సో, ఇక్కడ మిలియన్ మార్చ్ అంటే అప్పుడు మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అని గుర్తుపెట్టుకుంటే ఇది మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో, మనం చదివేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోకుండా వీటిని లింక్ చేసుకుంటూ దానికి కోర్స్ లాగా పెట్టుకొని చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి సకల జనుల సమ్మె. ఇది మనకి 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు నిర్వహించడం జరిగింది. ఎన్ని రోజుల పాటు? 42 రోజులు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్ అడగడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీని గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ మనం చదువుకోవాలి. ఇవి వచ్చేసి మనకి ప్రీవియస్ అండ్ బేసిక్ పాయింట్స్. సో, ఇక్కడ మనకి సకల జనుల సమ్మెలో భాగంగా ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే సింగరేణి బొగ్గు కార్మికులు. వీళ్ళు మనకి ఎప్పుడు సెప్టెంబర్ 13 స్టార్ట్ చేస్తే దాదాపు 35 రోజుల పాటు వీరు సమ్మె చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఆర్టీసీ కార్మికులు సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. వీరు వచ్చేసి మనకి 27 రోజులు సమ్మె చేయడం జరిగింది. తర్వాత సీఏ కాలేజ్ లెక్చరర్స్, సెక్రటేరియట్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు వీరంతా సెప్టెంబర్ 19న స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక అందరూ నెక్స్ట్ వచ్చేసి ఇందులో భాగంగా మనకి 2011 సెప్టెంబర్ 22న ఖమ్మంలో పోరుగర్జన నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి 2011 సెప్టెంబర్ 24న వచ్చేసి రైలు రోకో నిర్వహించడం జరిగింది. మనకి ఒకవేళ క్వెషన్ అడిగితే రైలు రోకో కార్యక్రమం దేనిలో భాగంగా నిర్వహించారంటే మనకి సకల జనుల సమ్మెలో భాగంగా. ఇది ఎప్పుడు? 2011 సెప్టెంబర్ 24. ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 గుర్తుంటే ఈ డేట్ ఐడియా ఉంటే మనం ఆన్సర్ చేయగలం కొన్ని. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి సాగరహారం. దీన్నే మనం తెలంగాణ మార్చ్ ఆడడం జరిగింది. దీన్ని ఏమంటారు? 2012 సెప్టెంబర్ 30న నిర్వహించడం జరిగింది. దీనికి చలో హైదరాబాద్ అనే నినాదంతో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వంట వార్పు. మనం నార్మల్‌గా వంటలకెళ్తాం కదా! చెట్ల తీర్థాలు అంటాం. 2011 జూన్ 19న. సో, ఆ సీజన్‌లో వెళ్తాం కాబట్టి ఈ డేట్ అనేది అలా లింక్ చేసుకుంటూ ఉండండి. 2011 జూన్ 19న వంట వార్పు. నెక్స్ట్ వచ్చేసి మానవహారం. అంటే అందరూ మనుషులే లైన్‌లో ఇట్లా ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 2010 ఫిబ్రవరి 4, 5. ఇది ఇంటర్‌లో ఉన్నప్పుడు ఇది జరగడం జరిగింది. సో, ఆ టైంలో మనం ఈ పొజిషన్‌లో ఉన్నాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఉంటుంది. ఇదొచ్చేసి మనకి ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్, ఆలంపూర్ వరకి, తర్వాత వచ్చేసి హైదరాబాద్ టు కోదాడ వరకి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి సమర దీక్ష కార్యక్రమం. మనకి ఇది దాదాపు 36 గంటల పాటు జనవరి 27, 28, 2013న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద. నెక్స్ట్ మనకి కార్యక్రమం వచ్చేసి సడక్ బంద్ కార్యక్రమం. ఇది వచ్చేసి మనకి 2013 మార్చి 21న సడక్ బంద్ నిర్వహించడం జరిగింది. మరి
నెక్స్ట్ వచ్చేసి సంసద్ యాత్ర. ఇది మనకి చలో ఢిల్లీలో సంసద్ యాత్ర వచ్చేసి మనకి 2013 ఏప్రిల్ 29న నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి లాస్ట్ చలో అసెంబ్లీ కార్యక్రమం 2013 జూన్ 14న చలో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఒకవేళ క్వెషన్స్ అడిగితే మేజర్ ఇన్సిడెంట్స్ అనేది మనకి 2011లోనే జరిగినాయి. సో మనకి క్వెషన్ వస్తే ఎలా వస్తాయి? ఒకవేళ క్వెషన్ వస్తే మిలియన్ మార్చ్ వచ్చేసి 2011 మార్చి 10 అని ఇస్తారు. 2012 మార్చి 10, 2011 ఫిబ్రవరి 10 ఇలా ఆప్షన్స్ అనేవి దగ్గరగా ఇస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం సహాయ నిరాకరణోద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, వంట వార్పు, మానవహారం ఇవన్నీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మనకి 2009లో మనకి కేసీఆర్ అమరనాథ దీక్ష నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆ అమరనాథ నిరాహార దీక్ష తర్వాత మనకి చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరుగుతుంది. 2019 డిసెంబర్ 9న అనౌన్స్ చేయడం జరుగుతుంది. బట్ డిసెంబర్ 23న దాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు 2011లోనే జరుగుతాయి. మనకి 2012లో జరిగిన కార్యక్రమం వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాదాపు మనకి 2011లోనే ఎక్కువ జరగడం జరుగుతుంది. తర్వాత ఒక 2012లో వచ్చేసి సాగరహారం కార్యక్రమం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 2013లో సడక్ బంద్, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ ఇలా మనం గుర్తుపెట్టుకునేటప్పుడు డివైడ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటే డేట్స్ విషయంలో, ఇయర్స్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మనకి 2013లో నిర్వహించిన కార్యక్రమాలు సడక్ బంద్, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ. సో ఇవి 3 సమర దీక్ష కూడా. సో 4 2013లో నిర్వహించడం జరిగింది. సా అని 3 ఉన్నాయి చలో అసెంబ్లీ. సో మనకి 2013లో ఒకటి జనవరి 27, 28, సడక్ బంద్ మార్చి 21, సంసద్ యాత్ర వచ్చేసి ఏప్రిల్ 29 ఇది. తర్వాత మనకి 2012లో వచ్చేసి ఓన్లీ సాగరహారం సెప్టెంబర్ 30న. తర్వాత వంట వార్పు ఇది మనకి జూన్ సీజన్లో వస్తుంది కాబట్టి 2011 జూన్ 29. మానవహారం వచ్చేసి 2010 ఫిబ్రవరి 4, 5. తర్వాత మేజర్ ఫస్ట్ ఇవి మనకి ఇంపార్టెంట్, ఎక్కువ మిలియన్ మార్చ్ ఆడడం జరిగింది. సకల జిల్లా సమ్మెలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు సింగరేణి కార్మికులు ఎన్ని రోజులు చేశారని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్టీసీ కార్మికులు 27 డేస్. మనకి వీటికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకి సహాయ నిరాకరణ ఉద్యమం 2011 ఫిబ్రవరి 15 నుండి మార్చి 4 వరకు జరిగింది. తర్వాత మిలియన్ మార్చ్ వచ్చేసి మనకి 2011 మార్చి 10న జరగడం జరిగింది. సకల జిల్లా సమ్మె వచ్చేసి 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు దాదాపు 42 రోజుల పాటు ఈ సకల జిల్లా సమ్మెను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ సాగరహారం వచ్చేసి మనకి 2012 సెప్టెంబర్ 30న నిర్వహించడం జరిగింది. వంట వార్పు వచ్చేసి 2011 జూన్ 19న నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మానవహారం వచ్చేసి 2010 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నిర్వహించడం జరిగింది. సమర దీక్ష 2013లో జనవరి 27, 28లో. సడక్ బంద్ వచ్చేసి 2013 మార్చి 21న. సంసద్ యాత్ర వచ్చేసి 2013 ఏప్రిల్. ఇక్కడ మనకి జనవరి, మార్చ్, ఏప్రిల్లో, తర్వాత జూన్లో. ఇవి మనం లింక్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయి డేట్స్ గుర్తుపెట్టుకుని బట్టిలాగా కాకుండా కొంచెం లింక్ దగ్గర ఏమున్నాయి, ఇక్కడ ఏ మంత్లో ఏది, ఇక్కడ ఏది గ్యాప్ వచ్చింది, మనకి ఫిబ్రవరిలో ఏం జరగలేదు కాబట్టి అక్కడ మనం లింక్ చేసుకుంటూ చదువుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.